అందరికీ నమస్కారం. ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడవుతాయా, ఎవరు గెలుస్తారా అని ఒక పెద్ద బిల్డప్తో మొదలైనవి చివరకు డెసిసివ్గా, నిర్ణయాత్మకంగా ట్రంప్కి అనుకూలంగా గెలుపు రావటం జరిగింది. ఈ విషయం మొదటి నుంచి ఐవైఆర్ టాక్స్లో ఈ అమెరికా అధ్యక్షుని ఎన్నికల విషయాన్ని గురించి మాట్లాడినప్పుడల్లా 4-5 వీడియోల్లో నేను ప్రస్తావిస్తూనే ఉన్నాను. ఎడ్జ్ తప్పకుండా ట్రంప్కున్నది, ట్రంప్ గెలుస్తాడు, గెలిచే అవకాశాలు జాస్తిగా ఉన్నాయి. ఇది టైట్గా ఉంది, నెక్ టు నెక్ అనే ఫోటో ఫినిష్ వస్తుందని చెప్పటం అంతా ఈ లెఫ్ట్ లిబరల్ మీడియా అమెరికాలో, ఇండియాలో లాగానే పూర్తి స్ట్రాంగిల్ హోల్డ్ ఉంది కాబట్టి, వాళ్ళకు ట్రంప్ అంటే పడదు కాబట్టి ఒక మిత్ ఒకటి క్రియేట్ చేశారు. ఇది చాలా టైట్ ఫైటు, ఇది అది అని. చివరకు ఆయన గెలవటం చాలా మ్యాసివ్గా, వన్ సైడెడ్గా గెలిచాడు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి, కారణాలు లేకపోలేదు. ఈ కారణాల వల్లనే అంతకుముందు కూడా ఈయన ఎన్నికైనాడు. ఎన్నికైన తర్వాత 2020 కదా, 2020లో మళ్ళా ఎన్నికైనప్పుడు అందరం అనుకున్నది, అందరూ ప్రెడిక్ట్ చేసింది ఇతనికి అవకాశాలు జాస్తిగా ఉన్నాయని. ఇన్ఫ్యాక్ట్ 2020 ఫిబ్రవరి ప్రాంతంలో ఇండియాకు వచ్చిపోయినాడు. ఇండియాకు వచ్చిపోయిన తర్వాత ఆ పీరియడ్లో పీక్లో ఉన్నాడు. నవంబర్ కల్లా ఎలక్షన్లో గెలుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఆ పైన వచ్చిన కోవిడ్ దెబ్బతీసింది. కోవిడ్ను మిస్హ్యాండిల్ చేయటం, సరిగ్గా చేయలేకపోవటం, దాని మీద బాగా అడ్వర్స్ పబ్లిసిటీ రావడంతో దాని ఎఫెక్ట్ నవంబర్ ఎలక్షన్స్ మీద పడి 2020లో ఓడిపోయినాడు. లేకపోతే 2020లో కూడా ట్రంప్కి విజయ అవకాశాలు జాస్తిగా ఉన్నాయి. సరే, దానిని పూర్తిగా తుడిచిపెడుతూ ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా, ఎందుకంటే క్లింటన్ మీద గెలిచినప్పుడు పాపులర్ ఓట్ ఎక్కువ హిలరీ క్లింటన్కే వచ్చింది. ఇతనికి ఎలక్టరల్ కాలేజెస్ ఎక్కువ వచ్చి గెలిచాడు. ఈ తడవ పాపులర్ ఓటు ఇతనికి వచ్చింది, ఎలక్టరల్ కాలేజెస్ కూడా ఇతనికి వచ్చాయి. దీనికి రెండు అమెరికాలో కామన్ మ్యాన్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏ ఎలక్షన్స్లోనైనా కానీ కామన్ మ్యాన్ యొక్క థింకింగే ప్రభావితం చేస్తుంది. రెండు అంశాలు పూర్తిగా ఈ ఎన్నికల్లో ప్రభావితం చేశాయి. ట్రంప్కు విశేషమైన అడ్వాంటేజ్ ఇవ్వటం జరిగింది. మొట్టమొదటిది, ఈ WTO వచ్చిన తర్వాత, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వచ్చిన తర్వాత ఫ్రీ ట్రేడ్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారు అమెరికా, వెస్ట్రన్ యూరప్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఇనిషియేటివ్తో మొదలైందే ఈ WTO. దీంతో అన్ని బ్యారియర్స్, టారిఫ్స్, రిస్ట్రిక్షన్స్ తీసేసి గ్లోబల్ ట్రేడ్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. దీనివల్ల కొన్ని రంగాలు వెస్ట్లో బలపడినా, బేసిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైతే జాబ్స్ ఎక్కువ క్రియేట్ అవుతాయో అవి వెస్ట్రన్ కంట్రీస్ నుంచి, అమెరికా నుంచి చైనా లాంటి దేశాలకు తరలిపోయింది. ఇన్ఫ్యాక్ట్ WTO వలన, ఫ్రీ ట్రేడ్ వలన బాగా లాభపడిన దేశం అంటూ ఏదైనా ఉందంటే చైనా. దీంతో మా ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి అనేటటువంటి ఫీలింగ్ బాగా అమెరికాలో ఉన్న కామన్ పీపుల్కి వచ్చేసింది. దీనిని బాగా ఎక్స్ప్లాయిట్ చేసినటువంటి వాడు ట్రంప్. అంతకుముందు ఎలక్షన్స్లోనూ ఈ పాయింట్ని ఎక్స్ప్లాయిట్ చేశాడు. తను ప్రెసిడెంట్ అయిన తర్వాత దీని మీద ఫోకస్ చేసి టారిఫ్స్ అవి పెంచి చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అమెరికాలో రివైవ్ అయ్యేటట్టు కూడా చూచాడు. సో ఒక ట్రాక్ రికార్డ్ ఒకటి క్రియేట్ చేసుకున్నాడు. అది చాలా ఇంపార్టెంట్ ఐటమ్ కింద ప్రజలు భావిస్తున్న సమయంలో దానికి అనుగుణంగా ఆలోచించి ఓటేసేటటువంటి అవకాశం ఉంది. అది ట్రంప్కు పెద్ద అడ్వాంటేజ్ ఇస్తుందని నేను మొదటి నుంచి అంటున్నాను. అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఇక రెండోది, అమెరికా ఒక మెల్టింగ్ పాట్, ఎవరు వచ్చినా కానీ ఇక్కడ కలిసిపోతారు, అందుకని ఇమిగ్రేషన్ బాగా ఆహ్వానిస్తాం అని చాలా ఇమిగ్రేషన్ వచ్చింది. లీగల్గా వచ్చిన ఇమిగ్రేషన్తో పెద్ద ఇబ్బంది లేదు. లార్జ్ స్కేల్లో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ రావటం మొదలెట్టింది. ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఎక్కడి నుంచి? బేసిక్గా లాటిన్ అమెరికా నుంచి, సెంట్రల్ అమెరికా నుంచి, మిగిలిన ప్రాంతాల నుంచి కూడా, ఇండియా అన్ని చోట్ల నుంచి కూడా వస్తున్నారు. వీళ్ళు వచ్చిన వాళ్ళకి అక్కడ ఉండేటటువంటి రూల్స్, విధానాలు, వాళ్ళకు షెల్టర్ ఇవ్వటం, వాళ్ళను
ఇది చేయటం, దీంతో వాళ్ళు కల్చరల్గా కూడా అడ్జస్ట్ అయ్యి ఇంటగ్రేట్ కాలేకపోతున్నారు. దీంతో ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఇట్లాగే కనుక కంటిన్యూ అయితే మన అమెరికన్ ఐడెంటిటీ బాగా దెబ్బతింటుంది అనేటటువంటి ఒక భావన అది చాలా బాగా కామన్ ప్రజల్లో వెళ్ళిపోయింది. దాన్ని కూడా ఈయన బాగా ఎక్స్ప్లైట్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ దాన్ని ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోయినాడు. వచ్చినటువంటి హైథియన్ ఇమిగ్రెంట్స్ దే విల్ యూజ్ యువర్ పెట్స్, క్యాట్స్, గిట్స్ అంటూ చాలా పెద్ద అసత్య ప్రచారం ఉండొచ్చు. బట్ ఒకటి ఫోకస్ చేసి వీటన్నిటి మీద పబ్లిక్ ఒపీనియన్ను బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈ రెండు ప్రధానమైనటువంటి కారణాల వలన ఆయన గెలవటం జరిగింది. కొంతమంది అంటారు కమలా హ్యారిస్ కాకుండా గట్టి క్యాండిడేట్ ఉంటే గెలిచి ఉండేవాడు కాదని. నేను అది ఒప్పుకోను. బికాస్ ఇది పర్సనాలిటీస్ మీద జరగలేదు, ఇది కొన్ని బేసిక్ ఇష్యూస్ మీద జరిగినటువంటి ఎలక్షన్. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, అది మనకు లేకుండా పోతున్నది, ఉద్యోగాలు పోతున్నాయి అనేటటువంటి ఒక పెద్ద భ్రమ. రెండోది మా ఐడెంటిటీ దెబ్బతింటుంది, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పెద్ద ఎత్తున జరుగుతుందనేది. ఈ రెండు అంశాలు చాలా ప్రధానమైన రోల్ ప్లే చేశాయి. ట్రంప్ దాన్ని బాగా ఎక్స్ప్లాయిట్ చేశాడు, దాంట్లో ఏమి డౌట్ లేదు. బట్ ఇంకోడైనా కానీ చేసి ఉండేవాడు. కాబట్టి ఇది కొన్ని బేసిక్ ఇష్యూస్ అమెరికాకు ఎఫెక్ట్ చేసేదానికి బేస్ చేసుకొని జరిగింది. కాబట్టి ఒకవేళ ట్రంప్కు ఎగెనిస్ట్గా కమల్ హ్యారిస్ కాకుండా స్ట్రాంగ్ డెమోక్రాటిక్ క్యాండిడేట్ ఉంటే గెలిచేవాడు అనుకోవటం ఇవన్నీ ఊహాజనితమైన అంశాలే కానీ జరిగేటటువంటి విషయాలు కాదు. సరే, ట్రంప్ గెలిచిన దానివలన ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి, దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది? ఇంకొకటి జరిగింది ఏంటి అంటే, ట్రంప్ గెలవడంతో పాటు రిపబ్లికన్స్కు సెనేట్లోనూ పూర్తి మెజార్టీ వచ్చింది, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లోనూ పూర్తి మెజార్టీ వచ్చింది. అంటే ఇప్పుడు ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ మీద బిల్డప్ అయ్యి హోదానికి ఒకటి చెక్ అనుకున్నారు, ఇప్పుడు ఏ చెక్కలు లేవు. వాళ్ళు ఏమనుకుంటే చేసేయచ్చు. సరే, జ్యుడిషియరీ విషయం వస్తారా, ఇంటర్నేషనల్గా ఎక్కడైనా కానీ ఒక జనరల్ ట్రెండ్ ఏంటి అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలంగానే చర్చలు పనిచేస్తున్నారు. కాబట్టి అక్కడ ఏది జ్యుడిషియరీ నుంచి రెసిస్టెన్స్ వచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి తను అనుకున్నటువంటి అజెండాను చాలా వేగంగా గట్టిగా ముందుకు తీసుకుపోయేటటువంటి అవకాశం ట్రంప్కి ఈరోజు వచ్చింది. దానికి అనుగుణంగానే తన మొత్తం సెక్రటరీస్ను, టీమును అందరినీ తను అనుకున్న వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకున్నాడు. తనకు లాయలిస్ట్ అయినటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. దీని ప్రభావం వివిధ అంతర్జాతీయంగా ఎట్లా ఉండబోతున్నది, స్పెషలీ భారతదేశం విషయంలో ఏ రకంగా ఉండబోతున్నది. మొట్టమొదటిది యుక్రెయిన్ వారు మాత్రం ఎండ్ అయిపోతుంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఎందుకంటే యుక్రెయిన్ వారు బైడెన్ పీరియడ్లో రష్యాను ఐసోలేట్ చేయాలని చెప్పి అమెరికా ఆడిన ప్రాక్సీ వారు. ఒకవేళ అమెరికా, యూరోప్ కనుక ఇన్వాల్వ్ కాకపోతే యుక్రెయిన్ ఇన్నాళ్ళు రష్యాతో ఢీకొని యుద్ధం చేసే పరిస్థితి లేదు. రెండోది, నాటో ఇంపార్టెన్స్ను కూడా ఈయన అంతగా పరిగణలోకి తీసుకోవటం లేదు ట్రంప్. అందువల్ల న్యాచురలీ దీన్ని రష్యా యూరప్కు ఒక థ్రెట్ అనేటటువంటిది ఈయన నమ్మడు. అందుకని ఏదో ఒకటి చేసి మొత్తం మీద యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తారు. ఇక ఇజ్రాయెల్ వరకు పూర్తిగా సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇస్లామిక్ టెర్రరిజం అనేది ఈయనకు చాలా స్ట్రాంగ్ అనెథిమా, దాని మీద బాగా వ్యతిరేకంగా ఉండేటటువంటి వాడు. హమాసు, హెజ్బుల్లా ఇవన్నీ ఇస్లామిక్ టెర్రరిజాన్ని రిప్రజెంట్ చేస్తాయి. ఇరాన్ మీద కూడా ఈయనకు చాలా స్ట్రాంగ్ వ్యూస్ ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా ఇజ్రాయెల్కు మిడిల్ ఈస్ట్లో ఫుల్ సపోర్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక ఎకనామిక్ పాలసీలోకి వస్తే ప్రధానంగా చైనా మీద బాగా దెబ్బపడుతుంది. చైనా ఇన్నాళ్ళు ఈ ఫ్రీ ట్రేడ్ వలన మొత్తం ప్రపంచానికి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా అవతరించింది. ఇప్పుడు అన్ని చైనా వాటి మీద విపరీతమైన టారిఫ్స్ వేస్తానంటున్నాడు. టారిఫ్స్ వేస్తానంటే చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. కొంతవరకు అది భారతదేశం లాంటి దేశాలకు అడ్వాంటేజ్ కావచ్చు. ఇక మూడోది, బంగ్లాదేశ్ హిందూస్ వాళ్ళ పరిరక్షణ చాలా అవసరం అనేటటువంటిది తను ఎలక్షన్స్ ముందు ఫీచర్స్లో చాలా గట్టిగా చెప్పాడు. చూడాలి ఇది ఎక్కడి వరకు తీసుకుపోతాడో. తీసుకుపోతే తప్పకుండా మళ్ళీ అక్కడ రిజిమ్ చేంజ్ అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చినవాడుకి లెజిటిమసీ లేదు. ఆ యూనస్ అనేవాడు ఊరికే జస్ట్ లైక్ దట్ పెట్టినవాడు. ఇప్పుడు ఏ దేశంలోనైనా స్టూడెంట్ మాబ్స్ పోయి లీగలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ను తీసేసి కొత్త గవర్నమెంట్ను పెట్టేస్తామని అంటే అది యాక్సెప్టబుల్ ఇష్యూ కాదు. కాబట్టి దీనిని కాస్త అమెరికా గనక గట్టిగా నిలబడితే
తప్పకుండా రిజీమ్ చేంజ్ బంగ్లాదేశ్లో ఉండేటటువంటి అవకాశం ఉంది. అది కూడా ఇండియాకు అడ్వాంటేజ్గా వస్తుంది. ఓవరాల్గా ఈయన గెలుపు అంటే ఒకటి ఇమిగ్రెంట్స్ కూడా పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. లీగల్ ఇమిగ్రేషన్ గురించి ఇతరేం పెద్ద క్వశ్చన్ చేయటం లేదు. స్కిల్డ్ పీపుల్ వచ్చి వాళ్ళ దేశంలో పనిచేయటం అనేటటువంటి దానికి ఆయన ఏమీ ఇది చెప్పట్లేదు. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీదనే గట్టి ఉక్కుపాదం మోపేటట్టున్నాడు. లీగల్ ఇమిగ్రేషన్లో టెక్నికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు పోవటంతో ప్రాబ్లం ఉండకపోవచ్చు అని నేను భావిస్తూ ఉన్నాను. ఓవరాల్గా ఈయన గెలుపు ఇండియాకు ప్లస్గా ఉండొచ్చు, చైనాకు మైనస్గా ఉండొచ్చు. ఈ రేజింగ్ వార్స్, యుక్రెయిన్ వార్ అయితే తప్పకుండా ఎండ్ అవుతుంది. ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తాడు కాబట్టి అది ఏ సైడ్కి పోతుందో మనం వేచి చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.